సార్ మన దేశంలో 30 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు సార్. ఆ ముఖ్యమంత్రుల ఆస్తుల విలువ 700 కోట్లు అయితే ఒక చంద్రబాబు నాయుడు గారి ఆస్తి విలువ 900 కోట్లు. అవి ఎలా వచ్చాయంటారు సార్? అది 100 పాళ్ళు అక్రమ సంపాదనే, పేద ప్రజల సంపాదనే. పేద ప్రజలనే, ఈ రాష్ట్ర ప్రజలనే, ఉమ్మడి రాష్ట్రంలో కానీ మరి ఇప్పుడు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ పేద ప్రజల శ్రమ దోపిడీతోనే సుమారుగా ఆయన అఫీషియల్గా చూపించింది ఈ దేశంలో హైయెస్ట్ ఎక్కువ ఉన్నత సీఎంగా చూపించినా సరే అన్అఫీషియల్గా మాత్రం దగ్గర 2 లక్షల కోట్ల రూపాయలు ఆయన ధనం ఉన్నది. మరి ఆయన 2 ఎకరాలతో స్టార్ట్ అయిన వ్యక్తి ఈరోజు మరి ఇంత స్థాయిలో మరి ఆర్థికంగా దోచుకున్నాడు అంటే అది కేవలం మరి అది ప్రజల్ని తప్పుదోవ పట్టించి అబద్ధపు హామీలు ఇచ్చి మరి సంపద సృష్టిస్తారని చెప్పి మరి దారుణంగా దోచుకోవటమే. మరి ఇక్కడ సంపాదన సింగపూర్, మలేషియాలో అప్పుడు నెలకి 2 నెలలకి తండ్రి కొడుకు వెళ్ళేది కేవలం దానికోసమే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంపద సృష్టిస్తామన్నారు కదా సార్, దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? సంపద సృష్టించటం అనేది ఒక పెద్ద బూటకం, ప్రజల్ని తప్పుదోవ పట్టించటం, మరి ప్రజలకి దొంగ హామీలు ఇవ్వటం. మరి ఆ దొంగ హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా వాళ్ళ కలెక్షన్ కింగ్ అయిపోయారు. వరదలు వస్తే వాళ్ళకి పండగ, కరువు వస్తే పండగ, తుఫాన్లు వస్తే పండగ వాళ్ళకి. ఎందుకంటే చిన్న పిల్లలు, ఎల్కేజీ యూకేజీ పిల్లల ద్వారా కూడా డబ్బులు కలెక్షన్ చేసి 450 కోట్ల రూపాయలు చిన్న పిల్లల ద్వారా బజార్లు వెంబడి తిప్పి డబ్బులు కలెక్షన్ చేసి మరి నిజమైన బాధ్యతలకి 1 రూపాయని అందిద్దా అంటే వాళ్ళకి ఏమీ ఇవ్వలేదు. వాళ్ళు ఒక్కొక్క ఇంటి వాళ్ళు 5-6 లక్షల రూపాయలు నష్టపోయినా సరే వాళ్ళకి 25,000 ఇచ్చి ఇది ప్రపంచంలో ఇంతకంటే గొప్ప సీఎం లేనన్నట్టుగా అతను ప్రచారం చేసుకోవడమే అతను నైజాం. జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య తేడా ఏంటి సార్? జగన్ మాట ఇచ్చాడంటే మాట తప్పడు, చెప్పింది చేస్తాడు. 2.5 సంవత్సరాల కరోనాలో రాష్ట్రం మొత్తం అల్లకొల్లాలమైన ఈ దేశంలోనే ఉత్తమ సీఎంగా ప్రజలకి భరోసా కల్పించి వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయం వ్యవస్థ ద్వారా, శానిటేషన్ ద్వారా, గ్లౌజులు కానీ వాళ్ళ ఫుడ్ సప్లిమెంటరీ కానీ 100కి 100 పాళ్ళు చాలా సంతోషంగా వేరే రాష్ట్రాల్లో కానీ వేరే దేశాల్లో కానీ కరోనాతో చనిపోతే ఆ శవాలని ఈ క్రొక్లైన్ల ద్వారా తీసుకెళ్ళి మరి నదుల్లో కానీ సముద్రంలో పడేసిన పరిస్థితుల నుంచి ఇవాళ అలాంటి వ్యక్తిని అలాంటి మంచి వ్యక్తిని ఈ అబద్ధపు హామీలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించి గతంలో కూడా అంతే చేశాడు. మరి రైతు రుణమాఫీ చేస్తానన్నాడు, మరి డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తానన్నాడు, చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మాట తప్పాడు. మళ్ళీ అదే అబద్ధపు హామీలతో సూపర్ 6 పథకాలతో మరి ఇప్పుడు ఉన్న సూపర్ 6 పథకాల్లో 6 పథకాల్లో అతను ఇచ్చింది కేవలం ఒక పెన్షన్ మాత్రమే. ఆ పెన్షన్ కూడా సుమారుగా 2.5 లక్షల మందికి తీశాడు. అంటే 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేది 4,000 రూపాయలు చెప్పి 2.5 లక్షల మందికి తీసేస్తే ఆ యావరేజ్గా 3,000 పడుద్ది. మరి ప్రజలని తప్పుదోవ పట్టిస్తూ ప్రజలను మభ్యపెడుతూ కరెంటు ఛార్జీలు పెరిగినాయి, విద్యుత్ ఛార్జ్, మరి నిత్యావసర సరుకులు పెరిగినాయి. ఈ దేశంలో ఎవరైనా సరే ఒక GST 1% పెంచమని కేంద్ర మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి అడిగాడు అంటే ఈ రాష్ట్రం ప్రజల మీద ఎంత అతనికి మంచి అభిప్రాయం ఉందో మీరు ఆలోచించండి. అంటే 1% GST పెంచి, ట్యాక్స్ పెంచి ప్రజల మీద భారం వేయడానికి చూస్తున్నాడంటే అన్ని రకాలుగా కరెంటు ఛార్జీలు పెరిగినాయి. మరి ఒక రైతులకి ఒక మంచి చేయలేదు. మరి ఏమి చేయకుండా వీళ్ళ కాలయాపన చేస్తూ ఏదో ఆఖరిలో ఏదో కంటి తుడుపుగా ఏదో చేద్దామని చూస్తున్నాడు. థ్యాంక్ యూ సార్.